హాయ్ హలో ఎవ్రీవన్. సో చాలా రోజులైతే ఒక వీడియో అయితే చేస్తున్నాను. సో ఆ వీడియో ఏంటంటే డ్రాయింగ్ కంటెంట్ 2 సిరీస్ అయితే కంటిన్యూ అయితే చేయబోతున్నాను. సో రీసెంట్గా వచ్చిన అప్డేట్, యూట్యూబ్ అప్డేట్ చూసుకుంటే మీరు ఏఐ కార్టూన్ వీడియోస్ చేయడం అయితే యాప్ అయ్యండి. సో దానికోసం అయితే నేను ఈ సిరీస్ అనేది చాలా సీరియస్గా అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఈ సిరీస్లో మీకు క్యారెక్టర్ మేకింగ్ అండ్ క్యారెక్టర్ యానిమేషన్, టాకింగ్, వాకింగ్ ప్రతి ఒక్కటి అయితే నేర్పిస్తాను. సో మీరు ఒక ఓన్ క్యారెక్టర్ అయితే డ్రా చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ మనం డ్రా చేయాలంటే రిఫరెన్స్ ఇమేజ్ అయితే ఉండాలి కాబట్టి ఫస్ట్ మనం ఇమేజ్ సెర్చ్ మ్యాన్ అయితే యాప్ అయితే ఓపెన్ చేయండి. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఇమేజ్ సెర్చ్ మ్యాన్లో యాప్ అయితే ఓపెన్ చేయండి. మీరు ఇమేజ్ సెర్చ్ మ్యాన్లో రిఫరెన్స్ ఇమేజ్ తీసుకోకపోతే మీకు పింట్రెస్ట్ అనే ఒక యాప్ అయితే ఉంటుంది. అది డౌన్లోడ్ చేసుకొని మీరు లాగిన్ చేసుకొని మీరు 2D యానిమేషన్కి సరిపోయే క్యారెక్టర్స్కి రిఫరెన్స్ అనేది తీసుకోండి. ఇక్కడ నేను సెర్చ్ బార్లో సెర్చ్ చేస్తాను కార్టూన్ విలేజ్ మ్యాన్ క్యారెక్టర్ అని వచ్చింది కదా, కార్టూన్ విలేజ్ మ్యాన్ క్యారెక్టర్ అని కింద దానిపైన ట్యాప్ చేస్తాను అనమాట. సో నాకైతే ఇక్కడ చాలా క్యారెక్టర్స్కి అయితే వస్తాయి. సో నేనైతే ఒక మంచి క్యారెక్టర్ అనేది అయితే తీసుకుంటాను డ్రా చేసుకోవడానికి. ఐబిఎస్ పెయింట్ మీకు ప్లే స్టోర్లో చూసుకుంటే పెయిడ్ వర్షన్స్ అయితే దొరుకుతుంది కదా. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే నాకు లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇస్తాను. అక్కడ మీకు ఇది ఐబిఎస్ పెయింట్ అయితే ఫ్రీ, అంటే ప్రీమియం యాప్ అనమాట. ప్రీమియం అనేది మీకు ఫ్రీగా అనేది దొరుకుతుంది. అక్కడ మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. ఒక క్యారెక్టర్ని అయితే తీసుకుంటాను, నాకైతే సరిగ్గా దొరకట్లేదు. ఓకే, నేనైతే ఈ క్యారెక్టర్ అనేది తీసుకుంటాను. సో నేనైతే ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటాను. నాకైతే డౌన్లోడ్ అయితే అయిపోయింది. అండ్ నేను ఇక్కడైతే ఐబిఎస్ పెయింట్ యాప్ అయితే ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేశాక ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఐబిఎస్ పెయింట్ వర్షన్ 13.0.8 అంట. అదైతే నేను డిస్క్రిప్షన్లో అయితే చెప్పాను కదా, లింక్ అయితే ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ మై గ్యాలరీ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేస్తాను. ఇక్కడ నేను చాలా ప్రాజెక్ట్స్ మీద అయితే వర్క్ చేశాను. అండ్ ఇక్కడ కార్నర్లో ప్లస్ ఐకాన్ అయితే కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ స్పీడ్ అండ్ క్వాలిటీ అండ్ సెక్షన్ ఉంది కదా, దాంట్లోకి వచ్చేసి మీరు 1:1 4K రెజల్యూషన్ అయితే పెట్టుకోండి. అంటే 4K అంటే మన క్యారెక్టర్ డ్రా చేసేది ఫుల్ హెచ్డీలో వస్తుంది కాబట్టి. అండ్ ఇక్కడ లాస్ట్ కార్నర్లో బాక్స్ అయితే కనిపిస్తుంది, నెంబర్ 1 బాక్స్ అని. దానిపైన ట్యాప్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. అండ్ ఇక్కడ కెమెరాలో ట్యాప్ చేయండి. మనం రిఫరెన్స్ ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నామో దాన్ని అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి అనమాట. ఇక్కడ రిఫరెన్స్ ఇమేజ్ అయితే ఉంది కదా, దాన్ని అయితే ట్యాప్ చేస్తాను. దీని అయితే సైజ్కి కొంచెం ఎక్కువ చేసి ఫస్ట్ అయితే నేను హెడ్ మేకింగ్ అయితే నేర్పిస్తాను. దాని తర్వాత అయితే మీకు బాడీ పార్ట్స్ అనేది నేర్పిస్తాను అనమాట, ఇలా డ్రా చేసుకోవాలన్నది. ఫస్ట్ అయితే హెడ్ కష్టం కాబట్టి ఫస్ట్ హెడ్ అయితే నేర్చుకోండి. సో నేనైతే ఈ క్యారెక్టర్ని అయితే ఇలా ఫేస్ కనిపించేటట్టుగా అయితే పెద్దగా అయితే చేశానమాట, జూమ్ ఇన్ చేసి. ఇక్కడ మళ్ళీ బాక్స్లోకి వచ్చేస్తే లేయర్ బాక్స్లో ఇక్కడ నెంబర్ 1 నెంబర్ 2 అని ఉంది కదా, ఈ ఆప్షన్ చూసుకుంటే మీరు ఫస్ట్ ఇక్కడ నెంబర్ 2 లేయర్ ఉంది కదా, దాని మీద ట్యాప్ అండ్ హోల్డ్ చేసి కిందకి డ్రాగ్ అయితే చేసేయండి. అండ్ నెక్స్ట్ నెంబర్ 2 లేయర్ అయితే ఇది ఎంటీ లేయర్ అనమాట. ఈ లేయర్ మీద అయితే మనం వర్క్ అయితే చేయాలన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే బ్యాక్ వచ్చేసి ఇక్కడ పెన్ ఐకాన్ లాంటిది ఒక లోగో అయితే ఉంటుంది, ఆ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ కొన్ని ఇంటర్ఫేసెస్ అయితే వస్తాయి. సో ఇక్కడ బ్రష్ అని ఉంది కదా, బ్రష్ పైన ట్యాప్ చేయండి అనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే డిప్ అండ్ హార్డ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, డిప్ అండ్ హార్డ్ అని. దాని తర్వాత డిప్ అండ్ సాఫ్ట్, అండ్ ఇంకా డిప్ అండ్ బ్లీడ్, డిప్ అండ్ పెన్ సాఫ్ట్ అని ఉంది కదా. సో ఇవి బ్రషెస్ అనమాట, మనకి బాగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఎయిర్ బ్రష్ ఇవి ఉంది కదా, వాటి మనం కలర్ షేడింగ్ అయితే ఇవ్వాలి. ఏ విధంగా ఇవ్వాలనేది నేను అయితే చెప్తాను. సో ఫస్ట్ మనం చూసుకుంటే డిప్ అండ్ హార్డ్ అండ్ బ్రష్ అయితే తీసుకోండి. దీని సైజ్ 12.2x లాంటివి ఇచ్చేయండి ఏదో ఒకటి, కానీ 10-15 అయితే ఇవ్వద్దు.
అండ్ ఇక్కడ ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. కార్నర్లో మీకు ఈ ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ లైన్ టూల్లోకి వచ్చేసి డ్రాయింగ్ టూల్లో ఇక్కడ ఎస్ లాంటి ఒక సింబల్ అయితే ఉంటుంది, దాన్ని అయితే ఎనేబుల్ చేయండి. ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు ఫస్ట్ అయితే ఏది ట్రేస్ చేస్తారంటే ఫస్ట్ మనం ఇదైతే ట్రేస్ చేద్దాం. బ్రష్ అయితే నాకు చాలా థిక్లాగా అయితే అనిపిస్తుంది. ఓకే, నేను కొంచెం ఎడిట్ అయితే చేసుకుంటాను. ఓకే, నాకైతే బ్రష్ అయితే కరెక్ట్గా ఉంది. ఫస్ట్ అయితే నేను ఇది ఏదైతే ఉందో ఈ బాడీ పార్ట్ ఫస్ట్ హెడ్, దాన్ని అయితే నేను ట్రేస్ చేస్తాను అనమాట. ఫస్ట్ ఏ విధంగా ట్రేస్ చేయాలంటే చెప్తాను. ఇక్కడ ఒక పాయింట్ అయితే పెట్టండి. ఇక పాయింట్ అయితే వస్తుంది, కొంచెం ముందుకి ఇలా డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేస్తూ మీరైతే డ్రాయింగ్ అనేది చేసేయండి. అంటే నేనైతే ఏ విధంగా డ్రాయింగ్ చేస్తున్నానో మీరు కూడా అదే చేసుకోండి. యూట్యూబ్ అప్డేట్ తర్వాత కార్టూన్ ఛానల్ వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అయితే ఉండొచ్చు. దేనికంటే అంటే ఏఐ కంటెంట్ యూజ్ చేస్తాం కాబట్టి, లైక్ ఆటో డ్రాఫ్ట్ ఏఐ కావచ్చు, అండ్ థంబ్లైన్ కోసం వీటికి అయితే యూజ్ చేస్తాను. ఇప్పటివరకు నేను ఏఐతోనే ఒక వీడియో అయితే చేశాను, కానీ ఆ వీడియో మాత్రం ఫాలో అవ్వకండి. ఎందుకంటే ఇప్పుడు ఏఐది అనేది బ్యాన్ చేస్తున్నారనమాట. కార్టూన్ ఛానల్ వాళ్ళకి యూజ్ చేసే వాళ్ళు ఓన్ కంటెంట్తోనే ఉండాలి కాబట్టి సో మీరైతే ఈ కోర్సెస్ అనేది మీకు నేర్పించాలని అనుకుంటున్నాను. అండ్ ఇది ఫస్ట్ క్లాస్ కాబట్టి ఫస్ట్ హెడ్ మేకింగ్ అయితే నేర్పిస్తున్నాను. దాని తర్వాత ఏమో మీకు బాడీ పార్ట్స్ ఎలా డ్రా చేయాలి, దానికి యానిమేషన్ ఎలా చేయాలనేది డీటెయిల్గా అయితే నేర్పిస్తాను. ఎవ్వరు లేరు కదండి తెలుగు కమ్యూనిటీలో నేర్పించాలంటే, ఎవ్వరు లేరు. కనీసం ఇదైనా నేర్చుకోండి. డ్రాయింగ్ కార్టూన్ టూల్లో మనం పీసీలో చేస్తాం కదా, ఆ విధంగా అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. యానిమేషన్ చేయాలి, ఎలా చేయాలి, దాని గ్రీన్ స్క్రీన్ ఎలా చేయాలి, డ్రాయింగ్ కార్టూన్ టూ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను పెట్టే వీడియోస్ మాత్రం మిస్ అవ్వద్దు. కానీ వీడియో కొంచెం లేట్ అయినా పర్లేదు, వీడియో కొంచెం లేట్ అయితే అవుతుందన్నమాట. దేనికి పరంగా అంటే నాకు కార్టూన్ ఛానల్ ఉంది కాబట్టి దాంట్లో మేనేజ్ చేయాలి, దీంట్లో మేనేజ్ చేయాలంటే నా ఒక్కడి వల్ల కాదు కాబట్టి. అండ్ మీకు డబ్బింగ్ ఇచ్చే వాళ్ళు కూడా మాకు అవైలబుల్గా ఉంటారు. 1 వీడియోకి 500 రూపీస్ అనేది తీసుకుంటాం అన్నమాట. టైం డ్యూరేషన్ వచ్చేసి 10 మినిట్ కంటే ఎక్కువ ఉండకూడదు. 10 మినిట్ కంటే తక్కువ ఉంటే 500, ఎక్కువ ఉన్నా సరే ఎక్కువ కాస్ట్ పడుతుంది అనమాట. అండ్ నేను ఫస్ట్ అయితే హెడ్ అయితే డ్రా చేసుకున్నాను. సో దీనికి అయితే కలర్ ఫిల్ అయితే చేస్తాను. సో ఇక్కడ మీరు గమనిస్తే దానికి ఉన్న కలర్ కావచ్చు, స్కిన్ కలర్ కావచ్చు, అవి మాత్రం మీరు పిక్ చేసుకోదన్నమాట. మనం కొన్ని చేంజెస్ చేసి అయితే డ్రా చేసుకున్నాం. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు బ్రష్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం, దాని పక్కన బకెట్ టూల్ అని ఉంటుంది. బకెట్ టూల్ పైన ట్యాప్ చేయండి. ఓకే. అండ్ ఇక్కడ కలర్ తీసుకుంటే మీరు, నేనైతే ఈ కలర్ చూసుకుంటాను. కలర్ తీసుకొని ఇక్కడ ఫిల్ అయితే చేసేస్తాను. నాకైతే కలర్ ఫిల్ అనేది అయిపోయింది. అండ్ ఇక్కడ ఇంకొక లేయర్ తీసుకోవాలంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దానిపైన అయితే ట్యాప్ చేయండి. అండ్ ఇంకో లేయర్ అయితే వచ్చేస్తుంది. ఈ లేయర్ని మనం హైడ్ చేసేద్దాం. ఇక్కడ ఐస్ లాంటిది ఒక ఐకాన్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ తీసుకున్న లేయర్ అయితే మాయమైపోతుంది. అండ్ ఇక్కడ రిఫరెన్స్ ఇమేజ్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. అండ్ బ్లాక్ కలర్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ మనం ఫేస్ అయితే డ్రా చేయాలన్నమాట. ఫేస్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మీకు వాయిస్ డబ్బింగ్ గురించి చెప్పాను కదా, ఒక వీడియోకి 500 తీసుకుంటాం అనమాట. 10 మినిట్స్ కంటే తక్కువ, 10 మినిట్స్ కంటే మ్యాక్సిమం 10 మినిట్స్ అనుకోండి. ఇక డబ్బింగ్ కోసం మీరు నాకు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే నా డిస్క్రిప్షన్లో అయితే నెంబర్ అయితే ఇస్తాను. టెలిగ్రామ్ ఛానల్ కూడా మెసేజ్ చేయొచ్చు అనమాట. మీరు చేయాల్సింది ఏంటంటే మీ స్క్రిప్ట్ని మీరు ఏదైతే డైలాగ్ రాసుకున్నారో వాటికి రాసి ఎక్స్ప్రెషన్స్ అంటే హ్యాపీ కానీ సాడ్స్ కానీ ఉంటాయి కదా ఎక్స్ప్రెషన్స్, అవి మీరు మెన్షన్ చేస్తే వాటికి తగ్గట్టుగా యానిమేషన్కి తగ్గట్టుగా డబ్బింగ్ అనేది ఇచ్చి పంపిస్తామన్నమాట. ఏ వాయిసెస్ మాత్రం యూజ్ చేయకండి, ఇప్పుడు ప్రాబ్లం ఉంటుంది కాబట్టి.
మేల్ డబ్బింగ్ వాయిస్ అయితే మీరు ఇచ్చుకోవచ్చు, కానీ ఫీమేల్ డబ్బింగ్ వాయిస్ మాత్రం నేను చెప్పేది మాత్రం ఫీమేల్ డబ్బింగ్ వాయిస్కి. ఇక్కడ నేను కలర్ స్కిన్ అయితే చేంజ్ చేసి ఫిల్ చేస్తాను ఇక్కడ. ఓకే, ఫీల్ అయితే చేసేసాను. చూసారు కదా హెడ్ అయితే ఏ విధంగా వచ్చిందో. అండ్ ఇంకొంచెం హైలైట్స్ యాడ్ చేయడానికి ఏం చేస్తానంటే నేను మళ్ళీ డిప్ అండ్ బ్రష్లోకి వెళ్ళి ఈ బ్రష్ని కొంచెం ఎడిట్ చేసుకుంటాను అనమాట. కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉండేలా ఎడిట్ చేసుకొని ఇక్కడ కార్నర్లో చూసుకుంటే మళ్ళీ ఇక్కడ ఫోర్స్ బెడ్ అనే ఆప్షన్ ఉంది, దానిపైన ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ బ్లాక్ కలర్ కొంచెం ఇది లైట్ డార్క్ అయితే తీసుకోండి. ఓకే, అండ్ జూమ్ చేసి ఇక్కడ మీరు ఈ విధంగా మనకు చెవిలో ఏ విధంగా ఉంటుందో మనం చూసే కార్టూన్ వీడియోస్లో బేసికల్గా ఆ విధంగా అయితే డ్రా చేసేయండి అనమాట. ఓకే, అండ్ ఇంకొక లేయర్ అయితే తీసుకోండి. దేనికంటే మనం ప్రతి ఒక్క ప్యాడ్ ఒక్కొక్క లేయర్ డ్రా చేసుకోవాలి కాబట్టి. అండ్ ఈ రెండు ఇమేజెస్ని హైడ్ చేసేయండి. ఆ రిఫరెన్స్ ఇమేజ్ని అయితే ఎనేబుల్ చేయండి. ఇక్కడ మనం ఐబ్రోస్ చూసుకుంటే డార్క్ కలర్ తీసుకొని ఇక్కడైతే ట్రేస్ చేయడం అయితే స్టార్ట్ చేయండి. ఐబ్రోస్ని డ్రా చేస్తాం కాబట్టి. అండ్ మీకు నెక్స్ట్ వీడియో బాడీ పార్ట్స్ అయితే ఎలా డ్రా చేసుకోవాలనేది అయితే ఉంటుంది. సో వీడియో అయితే క్లియర్గా చూసినట్టయితే వీడియోకి మాత్రం ఇంప్రెషన్ అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే ఈ వీడియోకి ఓటింగ్ వేస్తే ఆ వీడియో చేయడం అయితే జరుగుతుంది అనమాట. నేను బిజీగా ఉండొచ్చు, నాకు వీడియో అయితే చేయాలి కాబట్టి, కార్టూన్ వీడియో అనిమేషన్ వీడియో చేయొచ్చు కాబట్టి నేను కొంచెం బిజీగా ఉండొచ్చు. ఇలా బ్లాక్ కలర్ అయితే ఫిల్ చేసేయండి. ఇప్పుడు మన రిజల్ట్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది అన్నమాట. అండ్ ఇక్కడ మనకు నోస్ అయితే డ్రా చేసుకోవాలి కాబట్టి దాన్ని కూడా వేరే లేయర్ అయితే తీసుకోండి. ఒక్కొక్కటి లేయర్ అయితే డ్రా చేసేద్దాం. అండ్ ఇక్కడ మీరు చూస్తే కొంచెం ఇది డార్క్ కలర్ ఇది తీసుకొని మనకు బ్రష్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. బ్రష్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి ట్రేస్ చేయండి. మీరు ఇలాగ ట్రేస్ చేయండి నోస్ అయితే. అండ్ దీనికి ఇంకొంచెం డార్క్ అయితే తీసుకొని ఇక్కడ నుంచి ట్రేస్ చేయండి. ఈ విధంగా హైలైట్స్ ఇచ్చేయండి. ఓకే, నా క్యారెక్టర్ అయితే రెడీ అయిపోతుంది జరసేపట్లో, ఇంకొద్దిసేపట్లో అయితే రెడీ అయిపోతుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఈ మీసం కూడా డ్రా చేయండి. ఇదే లేయర్లో అయితే డ్రా చేసుకోండి. మీసం కూడా ఇలా ట్రేస్ చేయండి. అండ్ మీరు ఈ మౌత్స్ లాంటివి ఇలా యూజ్ చేసుకోవాలంటే మీరు కూడా డ్రా చేసుకోవాలన్నమాట. అవి కూడా రిఫరెన్స్ ఇమేజ్తోనే డ్రా చేసుకోవాలి. ఇమేజ్ సెర్చ్ మళ్ళీ చూసుకుంటే క్వాలిటీ బాగుండదు కాబట్టి మనమే క్వాలిటీ తగ్గించి క్వాలిటీ ఎక్కువ పెంచి మనమే డ్రా చేసుకోవాలన్నమాట ఐబిఎస్ పెయింట్లో. సరే, ఓకే, నాకైతే రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను కలర్ ఫిల్ అనేది చేస్తాను. లాస్ట్ స్టెప్ వచ్చేసి మనం ఐస్ అయితే డ్రా చేసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను కలర్ ఫిల్ అయితే చేస్తాను. ఓకే, అండ్ ఇంకా నెక్స్ట్ లేయర్ తీసుకొని ఇది లాస్ట్ కాబట్టి ఐస్ అయితే డ్రా చేస్తాను. ఐస్ ఏ విధంగా ట్రేస్ చేయాలంటే మళ్ళీ బ్లాక్ కలరే ఉండాలి. అండ్ ఇక్కడ నుంచి ట్రేస్ చేయండి మీరు. ఈ విధంగా అయితే డ్రా చేసుకోండి ఫస్ట్ మీరు.
ఓకే. అండ్ ఇక్కడ వైట్ కలర్ అయితే ఫిల్ చేసేయండి. ఇక్కడ మీరు చూసుకుంటే వైట్ కలర్ అనేది ఫిల్ చేసేయండి. వైట్ కలర్ తీసుకోండి ఫస్ట్. వైట్ కలర్ తీసుకున్నాక ఇక్కడ ఫిల్ అయితే చేసేయండి ఐస్కి. చూసుకోండి ఇక్కడ మనం ఐస్ లేయర్లోనే ఉన్నాం కదా. ఓకే రైట్. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే బ్రష్ అనేది చేంజ్ చేయాలన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఫెల్ డిప్ అండ్ హార్డ్ ఉంది కదా, దాన్ని చూస్ చేసుకోండి. అండ్ దీని కలర్ కొంచెం బ్రౌన్ అయితే చేసేయండి, డార్క్ బ్రౌన్. ఇక్కడ మీరు డ్రాయింగ్ టూల్ అనేది ఆఫ్ చేసేయండి. దీనికి కొంచెం సైజ్ ఎక్కువ పెంచేసి జస్ట్ ట్యాప్ చేయండి అంతే. ఈ విధంగా అనేది ట్యాప్ చేసుకోవాలన్నమాట. ట్యాప్ చేయండి ఇటువైపు. అండ్ ఇటువైపు కొంచెం సైజ్ తగ్గించేసి ఇక్కడ ఒక ట్యాప్ చేసేయండి. ఇది కొంచెం చిన్నగా అయినట్టుంది కదా, కొంచెం పెద్ద చేయండి, ట్యాప్ చేసేయండి. ఓకే రైట్. ఇక్కడ డార్క్ కలర్ తీసుకోండి. మళ్ళీ ఇక్కడ ఈ సర్కిల్ ఏదైతే ట్యాప్ చేసామో దాంట్లో కూడా మనం ట్యాప్ చేసేయండి. మళ్ళీ సెంటర్లో ట్యాప్ అయితే చేసేయండి. అండ్ ఇక్కడ నేను ట్యాప్ చేస్తాను. ఓకే. అండ్ ఇంకోటి వచ్చేసి వైట్ కలర్ తీసుకుంటాను. దీని ఒపాసిటీ కొంచెం తగ్గించేస్తాను. కింద కనిపిస్తుంది కదా వైట్ కలర్ ట్రాన్స్పరెంట్, ఇది ఒపాసిటీ అనమాట. సైజ్ తగ్గించేసి ఇక్కడ ఒక ట్యాప్ చేసి ఇక్కడ చిన్నగా ఇంకో ట్యాప్ చేస్తాను. అండ్ ఈ సైడ్ కూడా కొంచెం పెద్ద చేసి ఇక్కడ ఒక ట్యాప్ చేస్తాను. అండ్ ఈ లాస్ట్లో ఇంకొకటి ట్యాప్ చేస్తాను. ఇప్పుడు చూస్తే మన క్యారెక్టర్ చూడండి ఈ విధంగా అయితే డ్రాయింగ్ అయితే అయ్యింది. అండ్ ఇంకోటి హైలైట్స్ ఇవ్వడం అయితే మర్చిపోయాను. అదేంటంటే ఇక్కడ పైన హెడ్ ఉంది కదా, ఈ హెడ్లో నేను కొన్ని హైలైట్స్ అయితే యాడ్ చేయాలన్నమాట. సో ఇంకో లేయర్ అయితే తీసుకుంటాను. ఈ లేయర్ని హైడ్ చేసి ఈ లేయర్ని రిఫరెన్స్ని అయితే ఇంపోర్ట్ చేస్తాను. అండ్ బ్లాక్ కలర్ తీసుకుంటాను. దీని ఒపాసిటీ కూడా ఇంకో పెంచేసి ఇక్కడ డ్రాయింగ్ టూల్ అయితే ఆన్ చేసి ఫోర్స్ వర్డ్ అయితే ఎనేబుల్ ఉంది కదా, ఇక్కడ బ్రష్ అనేది మనం ప్రీవియస్ పెట్టుకున్న బ్రష్ అయితే తీసుకోండి. దీన్ని కొంచెం ఎడిట్ అయితే చేసుకోండి. ఓకే. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ గీతలు ఉన్నాయి కదా, వాటి ప్రకారంగా మీరైతే డ్రాయింగ్ అయితే చేసేయండి. సో మనం ఈ విధంగా అయితే డ్రాయింగ్ అయితే చేసుకున్నాం. చూసారు కదా మనకు హెడ్ అయితే ఏ విధంగా అయితే వచ్చిందో. సో ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఒక్కొక్క పార్ట్స్ని అయితే మనము సేవ్ చేసుకోవాలంటే మీరు ఏదైనా హైడ్ చేస్తారంటే ఫస్ట్ మీరు ఇక్కడ ఐస్ అయితే హైడ్ చేసేయండి. ఐస్ అనేది హైడ్ చేసి ఇక్కడ లాస్ట్లో ఒక కార్నర్గా అయితే కనిపిస్తుంది, ఇక్కడ సేవ్ ఇమేజ్ అని ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు చూసుకుంటే సేవ్ ఇమేజ్ ఫైల్ టైప్ పిఎన్జీ పెట్టుకోండి. అండ్ ట్రాన్స్పరెంట్ ఆన్ చేసి ఇక్కడ ఓకే పైన ట్యాప్ చేయండి. అప్పుడు మీకు ఈ ఇమేజ్ అనేది పిఎన్జీలో డౌన్లోడ్ అయిపోతుంది. సో ఈ రోజుకి ఇంతే గైస్. సో నెక్స్ట్ వీడియోలో అయితే మనం బాడీ పార్ట్స్ ఎలా డ్రా చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం అనమాట. ఐ బ్లింకింగ్ కూడా చెప్తాను ఆ వీడియోలోనే. ఓకే బాయ్.